మందికి ఉంది ఆ ఫీలింగ్. అందరిని అంగీకరించిన నన్ను అంగీకరించే పరిస్థితులు అయితే నేను లేను. నా లోపాలు నాకు తెలుసు. వీళ్ళందరినీ దేవుడు అంగీకరించిన నేనైతే ఆయనకి పనికిరాని పాత్రని, తగని దాన్ని, తగని వాడిని, నేను నచ్చను దేవుడికి, ఎందుకంటే నా లోపాలు నాకు తెలుసు అనే ఫీలింగ్ నిజంగా చెప్పండి ఎంతమందికి ఉంది? నిజంగా దాచొద్దు, యథార్థంగా చెప్పండి. నాకైతే సమృద్ధి ఇప్పుడు సంవత్సరాల క్రితమే ఉంది. అయితే అలా నలుగుతున్నప్పుడు అలా వేదన పడుతున్నప్పుడు ఒకరోజు దేవుడు నాతో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే, అబ్బాయి, నేను నిన్ను బంగారంతో పోల్చాను. నిన్నే కాదు, నా రక్తంలో నేను కడిగి శుద్ధి చేసుకున్న నా బిడ్డలందరినీ బంగారంతో పోల్చుకున్నాను. వారి విశ్వాసాన్ని బట్టి, వారి విశ్వాసం బంగారం కంటే అమూల్యం, నా పిల్లలు బంగారం. ఓకే, యేసయ్య మనల్ని బంగారం లాగానే చూసుకుంటాడా, తక్కువ చూస్తాడా? అవునా? బంగారం కంటే విలువ. అవునా? ప్రాణం ఎక్కువ, బంగారం ఎక్కువ అండి. గొంతు మీద కత్తి పెట్టి ప్రాణం కావాలి, బంగారం కావాలంటే ఉండరా నాయన స్వామి మొత్తం ఇస్తాను నాకు అయ్యా, నా ప్రాణం మొత్తం ఒలిసిస్తాంగా, ఈ బంగారం తీసుకోయ్యా, కష్టపడి సంపాదించుకుంటాను, ప్రాణం దీవాకరా. ఆయన మన కోసం ప్రాణమే పెట్టేశాడు. ప్రాణం కంటే బంగారం అమూల్యమైంది కాదు, బంగారం కంటే విలువైంది ప్రాణం. ఆ ప్రాణాన్ని నీకోసం నా కోసం ఆయన బలి పెట్టేశాడు. అది ఎంత దారుణంగా అంటే చిత్రవదగా. అరికాలు మొదలు నడినెత్తి వరకు, శరీరం మొదలుకొని సిరిపాదం వరకు సర్వ శరీరము, చీలికలు పేలికలు అయ్యేంతగా చర్మము. శిలువ మీద ఆయన వేలాడుతున్నప్పుడు మనుషులు చూడనొల్లని వానిగా ఆయన చేయబడ్డాడని ఒక నెత్తుటి ముద్ద ఆ శిలువలో వేలాడుతున్నట్టు కనపడ్డాడు. ఉమ్ములు, అన్ని అవమానాల కంటే పెద్ద అవమానం ముఖం మీద ఉమ్మడం. ఆ ఉమ్ములు నీ కోసం అనుభవించాడు, ఆ కొరడా దెబ్బలు నీ కోసం తిన్నాడు. ఈ చేతుల్లో 2, కాళ్లలో 1 శీలలు ప్రాణంతో ఉన్నప్పుడే పొందాడు. తల మీద వాడి అయిన ముళ్ళ చేత గుచ్చబడ్డాడు. ముమ్మారు ఆ భారభరితమైన సిలువను మోస్తూ ఆ సిలువను మీదేసుకొని కింద పడి నలిగాడు. నేను దప్పికొనుచున్నాను అంటే చేదు చిరకని అందించారు. ఇన్ని బాధలు ఎవరిని ప్రేమించి ఎవరి కోసం అంటే నీకోసమే. కాదని నువ్వు చెప్పగలవా? కాదని చెప్పలేవు. మళ్ళీ నువ్వు పుణ్యాత్ముడవో పరిశుద్ధుడు అని కాదు, నువ్వు పాపివని తెలిసే, నువ్వు బలహీనుడివి బలహీనరాలు అని తెలిసే, నువ్వు చెంచల బుద్ధి కలిగిన వ్యక్తివని తెలిసే ఆయన ఈ చిత్రవదను అనుభవించాడు. దీన్ని బట్టి నీకు అర్థం కావాలి, నాకు అర్థం కావాలి, ఆయన ఎంత ప్రేమించాడో, ఎంత విలువైన వారమని మనల్ని గౌరవిస్తే మన కోసం అంత దారుణమైన త్యాగం చేశాడు. ఇప్పుడు చెప్పండి, యేసయ్య మనల్ని బంగారంలా చూసుకుంటాడా లేదా? మీరు అనాలి, బంగారం కంటే అమూల్యంగా చూసుకుంటాడు. యేసయ్య మనల్ని వజ్రంలా చూసుకుంటాడా లేదా? పెద్దగా చెప్పండి. వజ్రం కంటే అమూల్యంగా చూసుకుంటాడా? సరే, అంతకంటే అమూల్యాలు ఏందో మనకు తెలియలే, కానీ బంగారం కంటే అమూల్యం ప్లాటినం అంటారు. అదేం బాగుంటుందేమో నాకు అర్థం కాదు. బంగారమే కొంచెం చమకాయసి ఉంటుంది, కానీ ప్లాటినం పెట్టుకుంటే ఆ స్టీల్ లాగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. కానీ దీనికంటే ఎక్కువ ఖరీదు అది అంట. అయితే మనకు వజ్రం బంగారం దగ్గరకు వద్దాం. ప్లాటినం అంతకు మించి రాళ్ళలో ఇంకా వజ్రం కంటే గొప్పదేదో మనకి అక్కడ పోయినా చూపిస్తాడులే. ప్రస్తుతానికి వజ్రాన్ని చూడటానికి కూడా మన దగ్గర పైసలు కావాలిగా. వజ్రాల షోరూమ్కి వెళ్ళడానికి కూడా మనకు కష్టం, అవునా? బాగా వాళ్ళు పోతారు, మన దగ్గర ఎక్కడ ఉన్నాయి వజ్రాలు చూసుకోవడానికి కదా. కాకపోతే మన వాళ్ళు పోయేది ఏంటంటే వజ్రాలు ఎక్కడన్నా దొరుకుతాయో అని వజ్రాలు ఏరుకోవడానికి పోతారు. అది మన స్థాయి. ఏదన్నా జాక్పాట్ దగ్గర ఒక్క రాయి దొరికితే ఈ దరిద్ర పప్పులన్నీ ఒక దెబ్బతో పోతాయని
భారంగా ప్రార్థన చేసుకొని నేను దొరికితే నా చేత కూడా ప్రార్థన అన్న ఒక రాయి దొరక మళ్ళీ నాకు ఒప్పందం అన్నాడు, దొరికితే అన్న చెరుసోగం. మంది ఆ పొజిషన్ అనమాట. షోరూమ్కి వెళ్ళి షాపులకి వెళ్ళి వజ్రాలు చూసి వెలబెట్టి వజ్రం. కానీ యేసయ్య దృష్టిలో మనం ఆ వజ్రాల కంటే విలువ, ఆ బంగారం కంటే విలువ. ఓకేనా? రైట్. ప్రాణం పెట్టేశాడండి. చిన్న మాట. ఇప్పుడు బంగారానికి మురికంటదా? వజ్రానికి బురదంటదా? ఎందుకంటదో తీసుకెళ్ళి బురదలై కోహినూరు వజ్రం అయినా సరే బాగా కలుం బురదలో కానీ తీసుకెళ్ళి వేసి బయటికి తీసావంటే దానికి బురద అంటిద్ది. బంగారం మేలిమి బంగారం, స్వచ్ఛమైన బంగారం అయినా వింటున్నావా? స్తోత్రం చెప్పు. మేలిమి బంగారం అయినా బురదలో వేసి బాగా కాసేపు అట్టుంచి తీసావను, దానికి కూడా బురద అంటిద్ది. అంటదా? వజ్రానికి బురద అంటదని రుజువు లేదు, బంగారానికి మలినం అంటదని గ్యారెంటీ లేదు. కానీ వజ్రానికి బురదంటినా అది వజ్రమే, బంగారానికి మురికంటినా అది బంగారమే. ఏమంటారు? బంగారమేగా, వజ్రమేగా. మనమేం ఫీల్ అవుతామంటే దేవుడు మనల్ని వజ్రాల్లా చూస్తుంటే మన ఇన్నర్ మన ఫీలింగ్ ఏంటంటే మనం బురదలా ఫీల్ అవుతుంటాం. ఆయన అంటాడు, నోరుమై నువ్వు వజ్రానివిరా అంటాడు ఆయన. ఏం వజ్రం? ఏమంత బురద వ్యవహారమే కనపడుతుంది కానీ వజ్ర వ్యవహారమే కనపడుతుంది. లేదు నా కుమారుడా, నువ్వు వజ్రానివిరా అంటాడు. వజ్రానికి మలినం అంటదని ఉండదు కానీ అంటుతుండొచ్చు, నేను కడుగుతాను నాయన అంటాడు. నువ్వు ఎంత విలువైన దానివి కాకపోతే నీ కోసం ప్రాణం పెట్టానమ్మా, నువ్వెంత విలువైన వాడివి కాకపోతే నీ కోసం ప్రాణం పెట్టాను నాయన. నిన్ను నువ్వు ఎక్కడో అధపాతాళంలో చూసుకుంటావు కానీ నిన్ను ఆకాశంలో చూస్తాను నాయన నేను అంటాడు దేవుడు. ఇది యథార్థం. ఎందుకంటే ఆయన మన నాయన. ఎవరు ఆయన? ఆయన మన నాయన.